బ్రహ్మర్షి పత్రిజీ గారికి ధ్యాన వందనాలు. ఓంకారేశ్వర అష్టాదశ పిరమిడ్కు ఆత్మ వందనాలు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ ఆత్మ వందనాలు. ఈరోజు మనకు ఓంకారానికి కొత్తకోట నుంచి రామకృష్ణ మాస్టర్ గారు వచ్చారు. మనకు కొన్ని విషయాలు చెప్పడానికి ఇక్కడికి వచ్చిండు. కాబట్టి మన యొక్క అనుమానాలు ధ్యానం గురించి ఇంకా లోతులోకి ఎలా వెళ్ళాలి వాటి గురించి మనం తెలుసుకుందాం. సార్కు మేము ఆత్మీయంగా ఆహ్వానిస్తున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే సార్. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామాలు తెలియజేస్తూ, అలాగే ఓంకారేశ్వర అష్టాదశ పిరమిడ్ ధ్యాన శక్తి మహాక్షేత్రం ట్రస్ట్ సభ్యులకు, ఈ క్షేత్రంలో పనిచేస్తున్న అందరికీ కూడా నా యొక్క నమస్కారం. అడగండి సార్, మీ డౌట్స్ ఏమైనా ఉంటే క్లియర్ చేసుకోండి. ఓకే సార్. ఇక భౌతిక జీవితాన్ని ఆనందంగా ఏ విధంగా జీవించాలి? ఓకే సార్, ఆల్రెడీ మనము ఆనంద స్వరూపులము. కాకపోతే మనసు ద్వారా మనకు ఆనందం లేకుండా, మనసు చెప్పినట్లు మనం వినడం ద్వారా ఎరుక లేక, అది ఏదైతే నెగిటివ్ మనం తీసుకొచ్చి మనం ముందర పెట్టినప్పుడు మనం అది నిజం అనుకొని మనం అలాగే భావిస్తూ మనం దుఃఖపడుతున్నాం. కొన్నిసార్లు మంచి ఆలోచనలు వచ్చినప్పుడేమో సంతోషం కలుగుతుంది, మనకి ఇబ్బంది కలిగించే ఆలోచనలు వచ్చినప్పుడేమో దుఃఖం కలుగుతుంది. అంటే సంతోషం కానీ ఆనందం కానీ అన్నీ మన లోపల ఉన్నాయి, బయట లేవు అన్నమాట. బయట వెతుకుతున్నాం మనం. బయట వెతకడం వల్ల మనకు డిస్టర్బ్ కలుగుతుంది బాగా. అయితే ఎప్పుడైతే అంతర్ముఖం అవుతామో, అంటే బాగా సాధన చేసి మనసును శూన్యం చేసుకోగలిగితే మన లోపల ఉండే ఆనందమే సత్యము. ఆనందమే ఎప్పుడు ఉంటుందన్నమాట 24 గంటలు. మనమేమనుకుంటున్నాం, బయటి వస్తువుల ద్వారా ఆనందం వస్తుంది, బయటి విషయాల ద్వారా ఆనందం అని మనం అనుకుంటున్నాం. కానీ అది స్పిరిచువల్గా కరెక్ట్ కాదన్నమాట. అది మన లోపలే ఆనందం ఉంది. ఎప్పుడైతే ధ్యానం చేస్తామో మనం ప్రతి నిమిషము ఆ అద్భుతమైన ఆనందంలో జీవించవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మరొక ప్రశ్న, ధ్యానం ద్వారా మన యొక్క లక్ష్యాన్ని ఏ విధంగా సాధించుకోవచ్చు? ఓకే, వాస్తవంగా ఆధ్యాత్మికంగా లక్ష్యాలు ఉండవు. ఆధ్యాత్మికంగా లక్ష్యాలు ఉండవు. నేను ఇది చేయాలి, అది చేయాలి, ఇది సాధించాలి, అది సాధించాలి అని అనుకుంటే ఒకటి సాధించినాక మళ్ళీ ఇంకోటి వచ్చి కూర్చుంటుంది మనకు. ఒక ఆయన ఏం చెప్తున్నాడు, సార్ మాకు ఉద్యోగం వస్తే చాలు సార్ నాకు అన్నాడు. ఉద్యోగం వచ్చినాక మళ్ళీ ఏం అడుగుతున్నాడు, నాకు పెళ్లి కావాలంటున్నాడు. పెళ్ళి అయినాక ఏమన్నా పిల్లలు కావాలంటున్నారు. పిల్లలు అయినాక వాళ్ళ పెళ్ళిళ్ళు అడుగుతున్నాడు. అంటే మానవుడు ఏదైతే లక్ష్యాలు పెట్టుకున్నాడో అవుతూ మళ్ళీ ఎక్స్ట్రా లక్ష్యాలు వచ్చి కూర్చుంటున్నాయి. ఇవి ఎన్ని జన్మలు ఎత్తినా లక్ష్యాలు పోవు. ఒకటి తప్పితే ఒకటి వస్తుంది. మరి ఒకవేళ మనం ఏదైనా అనుకున్నాం అనుకోండి, ఏదో ఒకటి సాధించాలనుకున్నావు, ఒక ఎమ్మెల్యే కావాలనుకున్నాడు, లేదంటే మీలాంటి వాళ్ళు ఒక జాబ్ సంపాదించుకోవాలనుకున్నప్పుడు మీరు ఏం చేయాలంటే ధ్యానంలో కూర్చొని బాగా ఆలోచనలు లేకుండా అయినప్పుడు ఒక 10 నిమిషాలు అయినాక మనసు కొద్దిగా శూన్యమైంటుంది కదా, అప్పుడు మీరు ఏదైతే కావాలనుకున్నారో దాన్ని మీ సబ్కాన్షియస్ మైండ్లకు మీరు బాగా ఫీడ్ చేసుకోవాలి. అంటే నీ లక్ష్యాన్ని నీ సబ్కాన్షియస్ మైండ్కు తెలియజేయాలి నీకేం కావాలో. తెలియజేసినాక అట్లా కొద్ది రోజులు సాధనలు పెట్టుకొని కొద్ది రోజులు అయిన తర్వాత మనం కళ్ళు తెరిచిన తర్వాత నెగిటివ్ భావన ఉండకూడదు. మళ్ళీ నీవు ధ్యానంలో ఏమనుకున్నావు, నాకు ఈ లక్ష్యం జరుగుతుందని ఎప్పుడైతే నీవు పాజిటివ్గా అనుకున్నావో మళ్ళీ కళ్ళు తెరిచినాక నెగిటివ్ భావన ఉండకూడదు. ఇంకా నిశ్శబ్దంగా ఉండాలి. అనుకున్నావు కదా, అది విశ్వానికి అందుతుంది. ఏదో ఒక రోజు నీ ముందర తీసుకొచ్చి పెడుతుంది నీ లక్ష్యాన్ని. నీవు ఇన్ఫర్మేషన్ ఇచ్చినావు కదా సృష్టికి, ఇంకా నీవేం చేయాలి, మళ్ళీ నెగిటివ్ ఫామ్ చేసుకోకూడదు మన మైండ్లో. అలాగే ఫీల్ అవుతూ జరిగినట్లు మీరు దాన్ని అనుభవిస్తున్నట్లు, దాంట్లో మీరు ఆనందంగా జీవిస్తున్నట్లు అలా మనం ఫీల్ కావాలి. దాన్ని విజువలైజేషన్ అంటాం. ఏదైనా సరే అద్భుతంగా మనం సృష్టి చేసుకోవచ్చు. ఎందుకంటే మన మైండ్ సృష్టికర్త. దేన్నైనా సృష్టించి మన ముందు తీసుకొచ్చి పెట్టగలుగుతారు. అయితే దానికి మంచి చెడు తెలియదు. దానికి మంచి చేసినా సృష్టి చేస్తుంది, చెడు చేసినా సృష్టి చేస్తుంది. నాకు జాబు రాదు ఇంకా ఈ జన్మలని మీరు అనుకున్నప్పుడు జాబు రాదు, నాకు జాబ్ వస్తుంది ఈ జన్మలని అనుకున్నప్పుడు జాబ్ వస్తుంది. అంటే మన మతి, మన గతి, మన ఆలోచననే మన జీవితం. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చేయాలంటే ఏ సమయము మంచిది? రాత్రి సమయం మంచిదా, ఉదయం సమయం మంచిదా? ఓకే సార్, ఒక సాధకునికి ఏ సమయమైనా మంచిదే. కాకపోతే కొన్ని వాతావరణ పరిస్థితులు మనకు ధ్యానానికి అనుకూలంగా ఉంటాయి. పగులు కన్నా రాత్రికే ధ్యానము బెస్ట్.
ఎందుకంటే పగులు పని ఒత్తిడిలో ఉంటాడు మానవుడు. ఇంకోటి మనం పొద్దున్నే లేస్తాం కదా 6-7కి మానవులందరూ. అందరు లేచటానికి ఏమవుతుందంటే లేచిన వెంబడే మనసులోకి ఆలోచనలు స్టార్ట్ అవుతాయి. పొద్దున్న ఇంకా ఫస్ట్ మైండే పని చేయబడుతుంది లేచిన వెంటనే. అందరు ఆలోచన చేస్తున్నప్పుడు మనం ధ్యానంలో కూర్చుంటే మంది ఆలోచనలు కూడా మన బుర్రలకు వస్తుంటాయి పగులు. అదే రాత్రిపూట ధ్యానం చేస్తుంటే అందరూ పండుకొని ఉంటారు. మనసు లేకుండా కొంతమంది, ఇంకా పూర గాఢస్థితిలో కొంతమంది ఉంటారు. కాబట్టి నీవు ధ్యానంలో కూర్చున్నప్పుడు నీకు ఆలోచనలు చాలా తక్కువ వస్తాయి. ఇది రాత్రిపూట. పగులు ఎందుకు ఎక్కువ వస్తాయంటే మంది ఆలోచనలు మన బుర్రలోకి వెళ్తుంటాయి, మనకు డిస్టర్బ్ అవుతుంటుంది. ఇంకా రాత్రిపూట ఎప్పుడు బాగుంటుంది అంటే ఉదయం తెల్లవారుదామున 3 నుంచి 5 గంటల వరకు బ్రహ్మముహూర్తం ఉంటుంది. మీరు ఆ టైంలో కానీ మీరు ధ్యానం చేసుకోగలిగితే ధ్యాన స్థితి అద్భుతంగా ఉంటుంది. కాకపోతే పండుకునేటప్పుడు కొద్దిసేపు ధ్యానం చేయాలి మానవుడు. పొద్దున్న లేచిన వెంటనే ధ్యానం చేసుకోవాలి. పొద్దున్న ధ్యానం చేస్తేనేమో సాయంత్రం వరకు యాక్టివ్గా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటావు, పాజిటివ్ ఆలోచనలు వస్తుంటాయి, మంచిగా ఉంటుంది లైఫ్. రాత్రిపూట ధ్యానం చేసి పండుకుంటే ధ్యానము అద్భుతంగా కుదురుతుంది. నిద్ర కూడా చాలా మంచి నిద్ర వస్తుంది రాత్రిపూట ధ్యానం చేసి పండుకుంటే. అదమర్చి పండుకుంటాము. అదమర్చి పండుకున్నప్పుడే రోగాలు తక్కువవుతాయి. నీకు నిద్ర సరిగా రాకపోతే జబ్బులు తొందరగా అదుపులోకి రావు. ఆ బీపీ షుగర్ మోకాలు నొప్పులు ఉంటే కొంచెం ఎక్కువ అనిపిస్తుంటుంది. ధ్యానము ఆరోగ్యాన్ని ఇస్తుంది, నిద్ర కూడా ఆరోగ్యాన్ని ఇస్తుంది. నిద్ర కూడా చిన్న ధ్యానమే. అందుకే వీలైనంత వరకు రాత్రిపూటనే ధ్యానం. పగులు సంసారము, రాత్రికి నిర్వాణం పొందాలి మానవుడు. ఇది ఓకే సార్. మరొక క్వశ్చన్ సార్. ఈ ధ్యానం ద్వారా మేము చేస్తున్నాం కానీ మన ఆలోచనలో చేష్టలలో మార్పు రావడం లేదు. ఎట్లా దానికి మార్గం ఏం చెప్తారా సార్? ఓకే సార్, థ్యాంక్ యూ. అంటే మన ఆలోచనలు, మన చేష్టలు, మన మాటలు ఇంకా అంత పరిణతి స్పిరిచువల్గా లేవు, పరిణతి చెందుతలేదు, ఇంకా దాంట్లో ఎనర్జీ లేదు ఇంకా అని మీరు అంటున్నారు కదా. దీన్ని మనసా వాచ కర్మన అంటాం. అంటే మన ఏది ఆలోచిస్తామో అదే మాట్లాడాలి, అదే చెయ్యాలి. ఒకటి ఆలోచించి ఒకటి మాట్లాడకూడదు, ఒకటి మాట్లాడి ఇంకోటి చేయకూడదు. త్రికరణ శుద్ధి ఎప్పుడైతే ఉంటామో దాన్నే ఎన్లైట్మెంట్ అంటాం. ఒక ఎన్లైట్మెంట్ పొందిన వ్యక్తి మనసా వాచ కర్మైన కరెక్ట్ ఉంటాయి, ఆలోచనలు, మాటలు, చేష్టలు. అందుకే బుద్ధుడు ఏం చెప్పాడంటే సరి అయిన ఆలోచన చేయమన్నాడు, సరి అయిన మాటలు చేయమన్నాడు, సరి అయిన చేష్టలు చేయమన్నాడు. అప్పుడే జీవన విధానం సరిగ్గా ఉంటుంది. ఎందుకు ఈ ఆలోచనలు, మాటలు, చేష్టలు ఇంకా మార్పు వస్తలేదు సాధన చేస్తుంటే అంటే నీవు ఇంకా సాధన చేసిన తర్వాత నీవు భౌతిక ప్రపంచంతో సంఘంలో నీవు ఎలా ఉంటున్నావు అనేది చాలా ఇంపార్టెంట్. బయటికి వెళ్ళినప్పుడు ఎక్కువ చూస్తాము, ఎక్కువ ఆలోచిస్తాము, ఎక్కువ పనులు చేస్తుంటాము, ఎక్కువ అనవసరమైన విషయాలు వింటుంటాం. మనము ఇవాళ తగ్గించుకోవాలి. మనం ఎప్పుడు కళ్ళు తెరిచినాక, ఎప్పుడైతే నీవు బయట ఉండే చెత్తంతా నీవు తీసుకోకుండా నీ మైండ్ ఎంప్టీ చేసుకుంటే నీకు మనసులో వచ్చే ఆలోచనలు, మాటలు, చేష్టలు స్పిరిచువల్గా కరెక్ట్ ఉంటాయి. మాటలు సరి చేసుకోవాలంటే మౌనంగా ఉండాలి, చేష్టలు సరి కావాలంటే సాధన పెంచుకోవాలి, ఆలోచనలు సరిగ్గా రావాలంటే దానికి కూడా ధ్యాన సాధన అవసరం. పత్రికారు ఏం చెప్పారంటే ప్రతిరోజు మానవ శరీరం వదిలిపెట్టే వరకు గంట ధ్యానము, గంట స్వాధ్యాయము, గంట సజ్జన సాంగత్యం చెప్పింది. అట్లయితేనే నీవు పర్ఫెక్ట్గా ఉంటావు. ఇంకోటి, నీవు బయటి సంఘాన్ని చాలా మటుకు తగ్గించుకోవాలి. దాన్ని నిస్సంగత్వం అంటాం. సత్సంగత్వమే నిస్సంగత్వం. అంటే సజ్జన సాంగత్యం చేస్తే నీకు బయటి ప్రపంచం మీద మక్కువ తగ్గిపోతుంది. తగ్గినప్పుడు నీకు ఒక హ్యాపీనెస్ వస్తుందన్నమాట. ఆ బయట ఉండే చెత్త అంతా పోవాలంటే ఏం చేయాలి? ధ్యాన సాధన పెంచుకోవాలి. పెంచుకుంటే మైండ్ ఎంప్టీ అవుతుంది. నీకు వేస్ట్ మాటలు, వేస్ట్ చూపులు, వేస్ట్ ఆలోచనలు ఉన్నాయి కదా, అన్నీ కూడా మంచిగా అవుతుంది. ఎప్పుడైతుంది? మైండ్ ఎంప్టీ చేసుకోవాలి ధ్యానంలో. చాలామంది ఏం చేస్తారు, ధ్యానం అంటే ఆలోచన చేసుకుంటూ కూర్చుంటారు. ఒక గంట కళ్ళు తెరుస్తారు. ఒకవేళ ఆలోచన తగ్గినామనుకో నిద్రలోకి వెళ్తాడు. ఒక నిద్రను కూడా జయించిండు అనుకో ఏటువో ధ్యానంలో కనిపిస్తాయి. కొన్ని దేవతలు, దేవుళ్ళు కనిపిస్తారు. అది కూడా ధ్యానం కాదు. ధ్యానం అంటే ఆలోచన లేని స్థితిలో శూన్యంలో కూర్చోవాలి. ధ్యానం అంటే ఎరుకతో నిద్ర. ధ్యానం అంటే ఆలోచనలు కాదు, నిద్ర కాదు. నీకు ఏమైనా అనుభవాలు కనిపించినా కూడా ధ్యానం కాదు. అది నీకు అనుభవాలు కనిపించినవి అంటే నీకు అక్కడ మనసు ఉన్నట్లే కదా. అందుకే ఈ మూడు లేని స్థితిలో కన్నా మనం కూర్చోగలిగితే దాన్ని సమాధి స్థితి అంటాం. అక్కడ సమాధానాలు దొరుకుతాయి. ఎప్పుడైతే నీవు ఆ స్థాయిలో పోయినప్పుడు ఆలోచనలు కరెక్ట్ ఉంటాయి, మాటలు కరెక్ట్ ఉంటాయి, చేష్టలు కరెక్ట్ ఉంటాయి.
పత్రి గారు ఆలోచనలు కరెక్ట్ ఉన్నాయి, మాటలు కరెక్ట్ ఉన్నాయి, చేసిన అద్భుతంగా ఉన్నాయి. అందుకే ఆయన పవర్ నుంచి ఇంతమందికి ధ్యానాన్ని అంటించిండు. మన లోపల శక్తి పెరగాలంటే మనస వాచ కర్మనే ఉండాలి. ఏదో లాస్ట్ ఓకే సార్, మాకు ఎన్నో సందేహాలకు మీరు సమాధానాలు చెప్పారు. ఇంకొకటి ఏంటంటే ఇంత ధ్యానం చేస్తున్నాం, ఇక్కడే ఉంటున్నాం, కానీ కొన్ని చిన్న చిన్న మాటల వల్ల అప్పుడు మనం మళ్ళీ కోల్పోతున్నాం, ఆవేశాలు వస్తున్నాయి, ఇక వాళ్ళు ఇట్లా అన్నారు అని బాధపడుతున్నాము, ఇది కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం సార్. ఓకే సార్, బాగా మంచి ప్రశ్న వేశారు. అంటే ఒక్కొక్కసారి మన స్థితి మారిపోతుంది, అంటే మన ఎనర్జీ తగ్గించుకుంటున్నాము, అప్పుడు కొంచెం ఆవేశము, అనవసరమైనగా మాట్లాడడము, ఇతరుల మీద కొంచెం కాంప్లైంట్ చేయడము, జడ్జిమెంట్ చేయడము, ఇవి ఎందుకు ఇట్లా అవుతుందంటే మనం ధ్యానంలో ఉన్నప్పుడు బాగానే ఉన్నాము, కానీ కళ్ళు తెరిచినాక మనం ఎక్కువ మాట్లాడము, అనవసరంగా చూడడము, అంటే చూసిన దాన్నే చూడడం, ఎక్కువ ఆలోచనలు వస్తుంటే కూడా మన ఎరుకతో లేకపోవడం. నీకు ఏమేమో ఆలోచనలు వస్తున్నాయి, ఎవరో తిట్టాలనిపించింది అనుకో, నీకు తిట్టాలనిపించినప్పుడు తిడుతున్నావు అంటే నీకు ఎరుక లేదు. ఎరుక ఉంటే ఏమవుతుంది అంటే తిట్టవు. ఎరుక అంటే ఏంటంటే వర్తమానంలో, ఈ నిమిషంలో, ఈ సెకండ్లో మన మనసు పనిచేయడం. గతం గురించి కానీ భవిష్యత్తు గురించి ఆలోచించకుండా ఎప్పుడు వర్తమానంలో ఉండడానికి అభ్యాసం చేసుకోవాలి మనం. అంటే ఎరుక అనేది నీవు ఎవరిని ఎట్లా మాట్లాడాలి, ఎట్లా ఆలోచించాలి, పనులు ఎట్లా ఉండాలి నేను అనేది నీకు ఎప్పుడు వస్తుంది అంటే నీవు ఎరుకతో ఉంటేనే నీవు సరి అయిన మాటలు, సరి అయిన ఆలోచనలు చేస్తావు. ఎరుక లేనప్పుడు అంటే ఎరుక అంటే చైతన్య స్థితి, ఆత్మస్థితిలో ఉన్నప్పుడు, అంటే మనసు పనిచేయని స్థితిని ఎరుక అంటాం. మనసు పనిచేసిందే నీకు ఇంకో స్థితిలోకి వెళ్తాం. అందుకే దీనికి మూల కారణం ఒకటే సార్, కళ్ళు తెరిచినాక అవసరం ఉన్నప్పుడు మాట్లాడాలి, అవసరం లేనప్పుడు ఒక్క మాట మాట్లాడకూడదు. అవసరం ఉన్నప్పుడు చూడాలి, అవసరం లేదన్నప్పుడు కన్ను మూసుకొని ధ్యానం చేయాలి. అవసరం ఉన్నప్పుడు ఆలోచించాలి, అవసరం లేనప్పుడు ఆలోచించకూడదు. పనులు కూడా మంది పనులు మనం చేయకూడదు, నీ పని నువ్వు చేసుకోవాలి, మట్టు ఉండాలి. మంది పనులు మనం చేయకూడదు. ఇవి మనం ఎప్పుడు మంచిగా అవుతామంటే సాధన పెంచుకొని నీవు ఎరుకతో ఉండాలి. ఎరుక అంటే అవేర్నెస్. బుద్ధుడు ఎప్పుడు ఎరుకతో ఉండేవాడు, పత్రి ఎప్పుడు ఎరుకతో ఉంటారన్నమాట. వాడు కృష్ణుడు కూడా ఎప్పుడు ఎరుకతో ఉంటాడనమాట. అందుకే అంత బ్యాలెన్స్ పవర్ వాళ్ళ దగ్గర ఉంది. ఎవరికి ఏం సమాధానం చెప్పాలి, ఎక్కడ ఎట్లా మాట్లాడాలి, ఎట్లా మాట్లాడకూడదు, ఇవల్ల వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చిందంటే వాళ్ళు ఎప్పుడు ఎరుకతో ఉండడానికి నిమిషం వాళ్ళు అభ్యాసంలో ఉండేవాళ్ళు. అప్పుడు అట్లా వస్తే మనం మంచిగా పర్ఫెక్ట్గా ఉంటాం అన్నమాట. పగులు కూడా ఇతరులను బాధ పెట్టము, మనం బాధపడము, ఇతరులను ఇబ్బంది పెట్టకుండా మనం కూడా ఇబ్బంది పాలు కాకుండా మంచిగా హ్యాపీగా ఉంటాం మనం. ఓకే, థ్యాంక్ యూ. ఒక తక్కువ టైంలో మీరు ఎన్నో సందేహాలకు సమాధానం చెప్పినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సో ఇక్కడ అందరికీ కూడా మీరు మీ ద్వారా ఎన్నో సూచనలు మేము తెలుసుకున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.